సంక్రాంతికి మా గోదావరి జిల్లాలో భారీ ఎత్తున కోడిపందాలు జరుగుతాయి. బాగా ఫేమస్ కూడా. సో ఇటువంటి పందెం ఇదే సంక్రాంతికి మన టాలీవుడ్లో జరిగింది. అది ఎలా అంటే రామ్ చరణ్ గారు గేమ్ చేంజర్ అనే డేకతో వస్తే బాలకృష్ణ గారు డాకు మహారాజ్ అనే కాకితో వచ్చారు. ఇక మన వెంకీ మామ అయితే సంక్రాంతికి వస్తున్నాం అనే నెమలితో పందెం మొదలుపెట్టారు. సేమ్ కోడి పందాల్లాగే ఏ కోడి గెలుస్తాది అనే క్యూరియాసిటీ ఇక్కడ కూడా ఉంది. పైగా పందెం పూర్తయ్యాక గెలిచిన కోడి ఎంత సంపాదించింది, ఓడిన కోడి ఎంత బొక్క పెట్టింది అన్నది తెలిసినట్టుగా ఈ సినిమాల రన్ టైం పూర్తయినప్పటికీ ఏ సినిమాకి ఎంత ప్రాఫిట్ వచ్చింది, ఏ సినిమాకి ఎంత లాస్ వచ్చిందో తెలుస్తుంది. సో ఇటువంటి వాటినే థియేటర్స్ దగ్గర జరిగే పందాలంటారు. ఇక ఈ ముగ్గురు హీరోలు ఈ 2025 సంక్రాంతికే కాకుండా 2019 సంక్రాంతికి కూడా పోటీ పడ్డారు. మాక్సిమం వీళ్ళు ఏ సినిమాలతో పోటీ పడ్డారో మీకు తెలిసే ఉంటుంది. ఒకవేళ తెలియకపోతే ఆ 3 సినిమాలేంటో ఇక్కడ స్క్రీన్ మీద వేస్తున్నా చూడండి. ఇక ఈ సంక్రాంతి పందెం విషయానికి వస్తే ఆల్రెడీ ఇందాకే చెప్పా ఏ పుంజుతో ఎవరెవరు పందెంలో దిగారని. మరి పందెంలో ఏ పుంజుతో ఎవరు గెలిచారు, గెలిచిన కోడి ఎంత సంపాదించింది, ఓడిన కోడి ఎంత బొక్క పెట్టిందో ఈ వీడియోలో చూద్దాం. ముందుగా గేమ్ చేంజర్ మూవీతో పందెంలోకి దిగారు రామ్ చరణ్. నిజానికి ఈ మూవీ 2024లోనే రిలీజ్ అవ్వాలి. బట్ ఆ ఇయర్లో 2 టైమ్స్ పోస్ట్ పోన్ చేసి ఫైనల్ గా ఈ 2025 సంక్రాంతికి విడుదల చేశారు. లేట్ అయినా లేటెస్ట్ గా చూపిస్తారు అనుకున్నాం. బట్ శంకర్ గారు ఫుల్ డిసప్పాయింట్ చేశారు. సినిమాలో చూపించిన క్యారెక్టర్ డెవలప్మెంట్ కానీ, స్క్రీన్ ప్లే అండ్ యాక్టర్ యొక్క యాక్టింగ్ బాగున్నాయి. కానీ స్టోరీయే అనుకున్నంత ఎక్స్పెక్టేషన్స్ ని రీచ్ చేయలేకపోయింది. ప్రెజెంట్ ఈ మూవీ అయితే మిక్స్డ్ టాక్ తో రన్ అవుతుంది. ఇక ఈ మూవీ గురించి ఒక్క మాటలో చెప్పాలి అంటే చరణ్ అన్న ఫ్యాన్స్ పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్స్ ని తారుమారు చేసింది గేమ్ చేంజర్. అలాగే కలెక్షన్స్ పరంగా కూడా కొంచెం డౌన్ అయినట్టుగానే కనిపిస్తుంది. జనవరి 10న భారీ అంచనాల మధ్య రిలీజ్ అయింది గేమ్ చేంజర్. ఇక ఈ గేమ్ చేంజర్ ఇప్పటి వరకు ఎంత వసూలు చేసిందో డే వైజ్ గా చూద్దాం. రిలీజ్ అయిన మొదటి రోజులో 90 కోట్లని వసూలు చేయగా, రెండవ రోజులో 35 కోట్లు, మూడవ రోజులో 27 కోట్లు, నాలుగవ రోజులో 10 కోట్లని వసూలు చేయగా, ఐదవ రోజులో 13 కోట్లని వసూలు చేసింది. ఇక 6వ రోజు 9 కోట్లు, 7వ రోజు 6 కోట్లు, 8వ రోజు 4.1 కోటి, 9వ రోజు 3 కోట్లు, 10వ రోజు 3.9 కోట్లు, 11వ రోజు 1 కోటి 20 లక్షలను వసూలు చేయగా, 12వ రోజు ₹1 కోటి వసూలు చేసింది. సో ఇలా ఈ 12 రోజుల్లో 203 కోట్ల గ్రాస్ ని వసూలు చేసి మిక్స్డ్ టాక్ తో రన్ అవుతుంది గేమ్ చేంజర్. ఇక ఈ సినిమా ఇదే నెంబర్ కలెక్షన్స్ తో వెళ్తే ఈ సినిమా మీద హోప్స్ వదిలేసుకోవడమే. అయితే ఇప్పుడు డాకు మహారాజ్ మూవీ కలెక్షన్స్ ఎంతో చూద్దాం. ఎప్పుడులాగే బాలయ్య మూవీ బాక్సాఫీస్ దగ్గర మాస్ జాతర చేస్తుంది. అలాగే మూవీని చూస్తున్నప్పుడు కొంచెం ఇదే టైప్ ఆఫ్ మూవీ ఎక్కడో చూసినట్టుగా అనిపించింది. నాకే ఎలా అనిపించిందా, మీకు అలానే ఉందా కింద ఒక కామెంట్ చేయండి. ఇక ఈ మూవీ కెమెరా వర్క్ అండ్ మాస్ ఎలివేషన్ సీన్స్ మాత్రం ఒక రేంజ్ లో ఉంటాయి. స్టోరీ కొంచెం చిన్నదైనప్పటికీ ఆ స్టోరీని చూపించే విధానం మాత్రం భలే ఆకట్టుకుంది. కానీ కొన్ని చోట్లయితే తలనొప్పి సీన్స్ అండ్ బీజిఎం చూసినట్టుగా విన్నట్టుగా అనిపించింది. సేమ్ మీకు కూడా ఇలానే అనిపించిందా? అనిపించుంటే ఎస్ అని మరో కామెంట్ చేయండి. ఇక ఈ మూవీ ఇప్పటి వరకు ఎంత వసూలు చేసిందో చూద్దాం. మొదటి రోజులో 52 కోట్లని వసూలు చేయగా, రెండవ రోజులో 20 కోట్లు, మూడవ రోజులో 20 కోట్లు, నాలుగవ రోజులో 14 కోట్లని వసూలు చేయగా, ఐదవ రోజులో 9 కోట్లని వసూలు చేసింది. ఇక 6వ రోజు 5 కోట్ల 50 లక్షలు, 7వ రోజు 4 కోట్ల 60 లక్షలు, 8వ రోజు 5 కోట్ల 80 లక్షలు, 9వ రోజు 2 కోట్లు, ఇక 10వ రోజు ₹1 కోటి 60 లక్షల్ని వసూలు చేసింది. సో ఇలా ఈ డాకు మహారాజ్ 10 రోజుల్లో 134.5 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ని వసూలు చేసింది. ఇక ఇప్పుడు మన వెంకీ మామ సంక్రాంతికి వస్తున్న మూవీ కలెక్షన్స్ ఎంతో చూద్దాం. ఈ 2025 సంక్రాంతికి మంచి ఎంటర్టైనర్ అనే చెప్పాలి. కామెడీ అండ్ ఫ్యామిలీ ఆడియన్స్ ని మెప్పించడంలో వెంకటేష్ గారికి ఎవరు పోటీ రాలేరు కూడా. రామ్ చరణ్ అండ్ బాలయ్య మూవీ కనీసం 20% మూవీ ల్యాగ్ అండ్ బోరింగ్ అనిపించింది. బట్ ఈ మూవీని ఏమాత్రం ల్యాగ్ లేకుండా ఫుల్ ఎంటర్టైన్ ఫీల్ అయ్యేలా చూపించారు. వెంకటేష్ గారితో పాటు మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్లు మెయిన్ లీడ్స్ గా నటించారు. అలాగే వెంకటేష్ గారి సన్నగా చేసిన ఈ బుల్లురాజు మాత్రం ఎరగదీశాడు. ముఖ్యంగా కొన్ని చోట్ల మాత్రం వీడి కామెడీ చూస్తే వన్ మ్యాన్ షో అనిపించింది. ఇక ఈ మూవీ ఇప్పటి వరకు ఎంత వసూలు చేసిందో చూద్దాం. మొదటి రోజు 40 కోట్లని వసూలు చేయగా, రెండవ రోజు 26 కోట్లు, మూడవ రోజు 22 కోట్లు, నాలుగవ రోజు 22 కోట్లు, ఐదవ రోజు 30 కోట్లని వసూలు చేయగా, 6వ రోజు అదే 30 కోట్లని వసూలు చేసింది.
ఇక ఈ మూవీ ఓవరాల్ గా 6 రోజుల్లో 170 కోట్ల గ్రాస్ ని వసూలు చేసి హిట్ టాక్ తో రన్ అవుతుంది. అలాగే ఈ 3 మూవీస్ యొక్క స్టోరీ విషయంలో వెంకటేష్ గారి మూవీయే కొంచెం బెస్ట్ అనిపించింది. ఎందుకంటే ఇప్పుడున్న టికెట్స్ రేట్ కి ఫ్యామిలీ ఎంటర్టైనర్ అండ్ కామెడీని చూపించడంతో ఆ టికెట్ రేట్ కి వర్తబుల్ గా అనిపించింది. కలెక్షన్స్ పరంగా అయితే రామ్ చరణ్ గారి గేమ్ చేంజర్ కూడా బానే ఉంది. బట్ కలెక్షన్స్ ఏముంది, హీరో బట్టి పెరుగుతాయి తగ్గుతాయి. అలాగే ఇది జస్ట్ నాకు అనిపించిన రివ్యూ మాత్రమే. మీకు వేరే మూవీ బెస్ట్ అనిపించచ్చు, అందరికీ ఒకటే నచ్చదు కదా. ఇక సంక్రాంతి విన్నర్ అని మీరు ఏ మూవీని అనుకుంటున్నారో కింద ఒక కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.